హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే బెండకాయ పులుసు. ఏంటి భారతి బెండకాయ పులుసు బెండకాయ కర్రీ అనుకుంటున్నారా? బెండకాయలు తక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రానికి బెండకాయ పులుసు చేస్తే మాత్రానికి ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది అనమాట. బెండకాయ కూర చేసే కొంచెమే అవుతుంది, పులుసు చేస్తే కొంచెం దెండిగా అవుతుంది. అందుకోసమనే కొంచెం బెండకాయలు తక్కువ ఉన్నప్పుడు ఇట్లే చేసి పెడతాను. మామూలుగా అన్నం లేక బాగుంటుంది అనమాట. అందుకోసమనే ఈరోజు మీకు కూడా చూపిద్దామని బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను అబ్బా. ఫస్ట్ అయితే మాత్రానికి మనం బెండకాయలు అనేది కట్ చేసుకుందామండి. నేను ఇంకా అసలు బాగున్నాయి, నేతగా ఉన్నాయి బెండకాయలు కూడా. తల్లి ఇవి ఇట్లే ఉన్నాయి కదా బెండకాయలు, బెండకాయ పులుసు అని చేద్దాం అనుకోని తీసుకొని వస్తుంది. నాకైతే చాలా ఇష్టం బెండకాయ అయితే, ఏది చేసినా ఇష్టం. వినోద్కి అసలుకి చాలా తక్కువ అనమాట బెండకాయ తినేది. ఆయన ఇట్లా చేసి పెడితే బాగా తింటాడు అబ్బా వినోద్ కూడా. ఇది ఇట్లా తీసుకుంటా. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం నేను బెండకాయలు కడిగే తీసుకొచ్చాను అనమాట. ఇంకా తొందర బెండకాయ కోసేటప్పుడు కానీ కొంచెం తడి ఉంటే బంక్ వస్తుంది అనమాట. బాగా కడిగిన తర్వాత ఆరితే బంక్ అనేది ఏమి ఉండదు మనం చేసేటప్పుడు. కాబట్టి ఫస్టే కడిగి తీసుకున్నాను చూడండి. బెండకాయలు వచ్చేసి చిన్ని కట్ చేసుకోవద్దండి, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాండి. పులుసుకి వచ్చేసి మామూలుగా అయితే కూరకి ఫ్రైకి కానీ సన్న కట్ చేసుకున్నాలా. ఇంకా పులుసుకి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకుందామండి. ఇంకా బెండకాయలు అనేది కట్ చేయడం అయిపోయిందబ్బా. ఈ మాత్రం సైజులో అయితే బెండకాయలను కట్ చేసుకోవాలి చూడండి. ఇంకా లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటిద్దామండి. పొయ్యి అంటించి ఫస్ట్ అయితే బెండకాయలు వేపుకోవాలన్నమాట నూనెలోన. ఇంకా పొయ్యి అయితే అంటుకునిందబ్బా. బాగా పెట్టి నూనె అయితే వేసుకుందామండి. ఏం నిసే ఎవరు దాంతో కొడతావా? నువ్వు కొడతావా నన్ను? ఏంటి కొడతావు? నాయన కొట్టాడు కదా, డాడీ కొట్టినా. నూనె అయితే వేసుకున్నాము. ఓ ఎవరు కొట్టారా? గ్లోలతో కొట్టేదనా కదా. ఇంకా బెండకాయ పులుసుకి మెయిన్ వచ్చేసి చింతపండు ఉండాలి చూడండి. చింతపండు అయితే మాత్రానికి నేను ఆల్రెడీ నానబెట్టి తీసుకున్నానే. చింతపండు బాగుంటే పులుసు కూడా చింతపండు ఎంత నానితే అంత బాగా గుజ్జు అనేది వస్తుంది అనమాట. నూనె కాగిన తర్వాత బెండకాయలు అనేది వేపుకుందామండి. ఏం లేట్ కాదు, మనం అన్ని రెడీ చేసేట్టు పెట్టుకున్నా చక్కని అవుతుంది అనమాట బెండకాయ పులుసు అయితే. అసలుకి నేను ఎంతసేపు అవుతుందో కదా ఆనకసి అనుకుంటుంటే, ఇంతకుముందు ఇంట్లో చేసినప్పుడు ఇంకా ఈ పిల్లలు తుట్టు సతాయించుకుంటుంటే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. అట్లా ఓకే పిల్లల్ని చూసుకుంటా రెడీ అన్నీ కోసి పెట్టుకుంటుంటే చేసేటప్పుడు అబ్బాయి ఎంత చక్కన అవుతుంది కదనే, ఎంత లేట్ అవుతుంది అనుకుంటే ఈ పిల్లలు ఊకి సతాయిస్తారు అనుకుంటుంటే ఇంకా అన్ని తొందర ఒక్కటి రెడీ చేసి పెట్టినండి. చక్కన అవుతుంది చూడండి. నూనె అయితే కాగేదే, బెండకాయలు అయితే వేసి చెప్పుదామండి. బెండకాయలు తక్కువ ఉన్న పులుసు మాత్రం బాగుంటుంది చూడండి. ఇంకోటి ఎక్కువ బెండకాయలు వచ్చేసి ఎక్కువ మెత్తగా నూనెలోనైతే మాత్రానికి వేపద్దండి, చిరిగిపోతాయి అనమాట. చిరిగిపోయినా కొంచెం బంక్ అనేది వస్తుంది. ఎక్కువ వేపద్దండి, అదరాబదర వేపుకుందామండి బెండకాయని. ఓ మంట అయితే మాత్రానికి ఇంకా బాగా అంటుకునేదే. ఎండాకాలం ఏమో కానీ అస్సలకి చక్కమని అంటుకుంటుంది. కావు అనేది ఎక్కువ వస్తుంది పొయ్యి కాడ. మామూలు ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా అట్లా అనిపిస్తుంది. గిపిల్ పాపా అట్ట పోతావా ఏం నువ్వు? పో. అవులే మమ్మీ, అవు యాదే యాదంతో నేను నీసి నువ్వు అక్కడ టమాటో మిక్సీ పట్టిన దానికి అదేది అంటే చపాతి కాదు ఇది.
పాపం చపాతి చేస్తూ వచ్చి ఫస్ట్ చపాతీ తింటారా ఏం లేదమ్మా వంట చేస్తాను చేస్తున్నాను ఓకేనా పోతానండి మమ్మీ ఈరోజు తక్కువ పిల్లలు ఈ అమ్మ పోతే ఇంకా ఐరమ్ పండుకునేదే బడి పోయొచ్చేది ఈరోజు వాళ్ళ బడిలో మామూలుగా మనకి సైన్స్ వేర్ అయితే ఎట్లా చేరుతుండ్రో అట్లా అన్ని కాయగూరలు ఆకుకూరలు తర్వాతకి పండ్లు అవన్నీ తీసుకొని వచ్చి ఏమో చేస్తున్నారు వాళ్ళు దూరం నుండి చూసి కనిపించారు అనమాట పీపులు కనిపించి ఐరమ్మ దూరం నుండి అమ్మ పీపులు పెట్టారమ్మా ఆడ బడికాడ అనకేసాను పోయి బాగుండమ్మా అనకేసాను మూడు బడి పిల్లలు అంటే 3 అంగన్వాడీ స్కూల్ పిల్లలు ఒకే దగ్గర కూర్చొని అదేమో ఫంక్షన్ లాగా చేసుకుంటారు అనమాట. ఇంకా బెండకాయలు అయితే మాత్రానికి ఏగేవే గడ్డ తీసుకున్నామండి బెండకాయలని. ఇంకా నూనె అయితే కాగేదనమాట. ఇంకా ఇంకా బెండకాయలు అయితే గడ్డకి తీసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. ఓమా జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత శనగబ్యాలు వేసుకుందామండి. అట్లే ఉద్ది బ్యాలు కూడా వేసుకుందాము. ఇవన్నీ ఎర్రగాని తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. ఇంకా ఇవన్నీ అయితే నూనెలో అయితే వేగేవన్నమాట. ఇంకా ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. దూరంలోరి చిట్లుతుంది. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేస్తున్నాండి, పొడుగు కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే పులుసు కాబట్టి ఇట్లా సన్నగా ఉంటే బాగుంటాయి అన్నమాట. ఇంకా ఈ ఉల్లిగడ్డలు కూడా ఎర్రగాని మంట అయితే ఎక్కువ బాగా పెట్టాను, మంట తొందర అయితే అవుతుందిలేండి. ఇంకొకటి మనము ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా కోసిన తర్వాత కూడా టమాటా పండ్లు సన్నగా కొయ్యొద్దండి. ఇట్లా ఒక 3 టమాటా పండ్లని ఇట్లా మిక్సీ పట్టుకొని తీసుకొచ్చాను చూడండి. పులుసులోకి మనము మిక్సీ పట్టుకుంటేనే గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట. అందుకోసమనే నేను టమాటా పండ్లు మిక్సీ పట్టి తీసుకొని వచ్చానే. ఈ లోపలే చింతపండుని అంత మెత్తగా గుజ్జు అయితే చేసుకుందామండి. ఇది కొత్త చింతపండు, ఇది అసలుకి కొంచెం పులుపు అనేది తక్కువ ఉండదు అనమాట. అదే పాత చింతపండు అయితే పులుపు ఎక్కువ ఉంటుంది. నిజమా మామూలుగా అంత పిప్పల్లా గడ్డ తీసుకుందామండి. ఓన్లీ గుజ్జు ఒక్కటి తీసుకుందామండి చింతపండు. ఆడుకునేసి ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగేవే. ఇంకా ఇప్పుడైతే మనము ఎల్లిపాయలు అనేది వేసుకుందామండి. ఎల్లిపాయలు ఏం దంచుకునే అవసరం లేదు, డైరెక్ట్గా ఇట్లా వేసుకున్నాండి ఎల్లిపాయలని. ఎల్లిపాయలు వేసిన తర్వాత అట్లా కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు ఇంకా ఎల్లిపాయ కానీ కరివేపాకు కానీ కొంచెం వేగని తర్వాతకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పండ్లను అయితే వేసుకుందామండి. ఇంకా ఇవన్నీ బాగా వేగేవన్నమాట. ఇప్పుడు టమాటా పండ్లు మిక్సీ పట్టిన టమాటా పండ్లను అయితే వేసుకుందామండి. ఏం లేవు గుజ్జు కోసమే చూడండి టమాటా పండ్లు మిక్సీ పట్టేది. ఇది కొంచెం మగ్గని టమాటా పండ్లు వేసాం కాబట్టి ఇంకా టమాటా పండు ఇట్లా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మనం ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారము, అల్లం, కొత్తిమీర తర్వాతకి ధనియాల పొడి అన్నిటిని అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా ఉండలేమ్మా
ఇంకా టమాటా పండ్లు అయితే మగ్గేవన్నమాట. ఇంక ఇప్పుడు అన్నీ అయితే వేసుకున్నామండి. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం, కొత్తిమీర, కొబ్బరి అన్నీ కలిపి మిక్సీ పట్టాను అనమాట. ఈరోజు అయితే ఎక్కువ టైం ఉంటే మాత్రానికి నేను ఎక్కువ శాతం రోట్లో వేసి దంచడమే ఉంటుంది అనమాట. ఈ పిల్లలు సతాయించినప్పుడు టైం లేనప్పుడు చక్కగా మిక్సీ పడతాను. ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకుందామండి. కారం, చింతపండు వేస్తాం కాబట్టి కొంచెము కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది చూడండి, ఎందుకంటే ఆ పులుపు అనేది కారాన్ని తగ్గిస్తుంది అనమాట. ఉప్పు తగినంత, కొంచెం అంతా ధనియాల పొడి, ఇంకా ఇవి అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు, కొబ్బరి అనమాట. కలుపుకుందామండి. కలుపుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇట్లా మంట సన్నగా పెట్టి మగ్గించుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గించి మనము ఇంతకుముందు ఏ పెట్టిన బెండకాయలను అయితే వేసుకుందామండి. ఇందులో ఇట్లా కొంచెం బాగా మగ్గని అన్నీ బాగా నూనెలోనైతే మాత్రానికి బాగా మగ్గితే బాగా రుచి ఉంటుంది అనమాట. అడుగు అంటకుండా చూసుకునండి, మంట అనేది సన్నగా పెట్టుకునండి ఈ టైంలో. లేదంటే కొంచెం మంట ఎక్కువైనా అనుకో నీళ్ళు ఏం లేవు కాబట్టి చక్కగా అడగంటుతుంది. ఇంకా బెండకాయలు వేసుకుందామండి. ఇంతకు ముందు నేను చేసి మీకు ఇచ్చింటే ధ్యాస అది గ్లోరీ అసలు మా ఎత్త బెండకాయ పులుసు చేసిన తానకేసానంటే ఎట్లా చేసి పెట్టాను, కానీ తర్వాత పొద్దున్న తిని చెప్పి బాగుండే అనికేసాను అంటారు అనమాట. ఎక్కువ ఫ్రైట్ అయిపోయి కదా పులుసు ఎట్లుంటుందమ్మా నాన్ననే బాగుండే ఆ రోజు. ఇంకా ఇట్లా బెండకాయలు వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం కారం అవన్నీ బెండకాయలకైతే పట్టుకొని కొంచెం సేపు ఇట్లా కలిపి ఇంకా మూత అయితే పెడదామండి, ఎందుకంటే ఆవిరి బయటికి పోనట్లా. కొంచెం సేపు అయితే ఇట్లా మూత ముచ్చుదాము. ఇంకా మూత తీసి అయితే చూద్దామండి. బాగా మగ్గింటాయి. ఎక్కువసేపు ఏం మనిషి అవులే ఎక్కువసేపు పెట్టినా కూడా అడుగు అంటుతుంది అనమాట. ఎమ్మడే ఎక్కువ మూత పెట్టి మగ్గినట్లే ఎక్కువ మంట పెట్టుకోకుండా ఎక్కువసేపు మూత ముచ్చి అట్లే మర్చిపోయినా కూడా అడుగంటుతుంది. అడుగంటిని ఎక్కువ తినకూడదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. అట్లా ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళు వేసి ఉడకబెడదామండి. ఇంకా నీళ్ళు చింతపండు నీళ్ళు అన్నీ వేసిన తర్వాత ఇట్లా ఉండాలి చూడండి పులుసు కాబట్టి. మామూలుగా మరి కొద్దిసేపు ఉడికే తలకల్లా దగ్గర పడుతుంది అనమాట కూర అనేది. కొంచెం చూసి నీళ్ళు వేసుకుందామండి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. నేను తీసుకున్న బెండకాయలకి చింతపండు నీళ్ళకి అన్నీ సరిపోతుంది. ఒకసారి ఉప్పు అయినా లేదో ఈ టైంలో ఉప్పు రుచి చూసుకొని తక్కువ వెంట కూడా ఉప్పు అయితే వేసుకుందామండి. గా ఇరక్ ఎంత సైలెంట్ అది పాపం. ఈ పాపం మాటలు స్టార్టింగ్ నుంచి చెప్తా చూడు. తగిలినామా ఎవరమ్మా? నా పేరు ఏం పేరు నీసి? ఉప్పు అనేది తక్కువేదనమాట. ఉప్పు అయితే వేసుకున్నాను. ఏం నిసి ఇంకా బెండకాయ పులుసులోకి అయితే మాత్రానికి అన్నీ వేసేటివైతే వేసానబ్బా. ఇంకా ఏం లేదు, మొత్తానికి మంట పెద్దగా పెట్టుకొని ఉడికించుకొని దింపుకుందే చూడండి. బెండకాయ పులుసు అయితే మాత్రానికి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ వేసాను, ఇంకా ఏం లేట్లేదు. ఫస్ట్ అయితే మంట బాగా పెడతాను నేను. ఇంక ఈ అమ్మలు ఉండే కొద్దీ ఇంకా బేర్ అంటారు. వినోద్ ఉండింటగిన ఖచ్చితంగా ఇద్దరిలో ఆయన నిస్సిని ఖచ్చితంగా కసరిస్తుండే, మరి ఏడు స్టార్ట్ చేస్తుండే. గ్లోరీ కాదు అట్లే సర్ది చెప్తున్నది, అయినా సరే కొంచెం ఎడం చేస్తున్నది అనమాట. అయినా ఎర్ర మీద పెట్టి తిడుతున్నాను కానీ అర్థం కావట్లేదు కదా నిస్సినికి. సకే మేలమ్మ కదా నిసి, బంగారు బిడ్డ కదా నిసి. ఇదే ఒక ముద్దు పెడతారామే. దామా 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 వస్తున్నాయి మమ్మీ, ముద్దు పెట్టు. ఏదైనా ఇష్టం నాకు నిస్సినితో కచ్చి ఏ పన్ను ఓకే అను పన్ను చేస్తాం అత్తతానా. అటు చూడు అగ్గిగా నిసిగా
చూడగా అరిస్తే అగ్గు వస్తుందమ్మ మన దగ్గరికి. ఊకుండు, సైలెంట్ ఉండు, ఓకేనా? మా పాప ప్రేమ పుట్టుకొని వస్తే వచ్చి ముద్దులు పెట్టేది, ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకుంటాను మమ్మల్ని ఇద్దరిని, వినోద్ కానీ నన్ను కానీ. ప్రేమ ఒక్కటి రావాలి ఆమెకి. ఇంకా ఓ మమ్మీ రానిసి రానిసి నువ్వే ఇష్టం రా చిన్న కోడలు రానిసి. ఓ మమ్మీ అత్త తిట్టారు కదా, తిట్టారు కదా. లేదు అలా. ఇంకా బెండకాయ పులుసు అయితే మాత్రానికి బాగా ఉడుకుతున్నది. ఒకసారి అయితే చూద్దాం రండి. బెండకాయ చూడండి కింద మీద ఉడుకు, అవి తిప్పి పడుతున్నాయి చూడండి ఉడుకుతూగా. అమ్మయ్య రెడీ బెండకాయ పులుసుగా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను చేయకముందే ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లోనే చాలాసార్లు చేసుకుంటూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది చూడండి బెండకాయ పులుసు. బెండకాయలు ఎన్ని ఉండే, కొన్ని ఉండే బెండకాయలు. అదే కూర కానీ చేసిట్టు మనకు, ఫ్రై కానీ చేసిట్టు మనకు అది ఒక్కరికే అవుతుంది అనమాట. ఇట్లా పులుసు చేసుకుంటే బెండకాయలు తక్కువ ఉన్న ఇంట్లో వాళ్ళందరికీ సరిపెట్టవచ్చు అనమాట. ఇంకా మొత్తానికైతే ఓ మమ్మీ ఏడిది అయినా ఇంకా మొత్తానికైతే బెండకాయ పులుసు అనేది రెడీ అయిందబ్బా. బెండకాయలు కూడా చూడండి మనం పెద్దగా కట్ చేసుకుంటే ఏం చిదిగిపోవు అనమాట. ఇంకా ఈ టైంలో అయితే మాత్రానికి మనం అయితే కింది దింపుకుందామంటే బాలని బెండకాయ పులుసు అయితే రెడీ అయిందబ్బా. చాలా ఈజీ, అంతలో వచ్చి చక్కన అవుతుంది చూడండి. చింతపండు రసం కాదని మరి తగిన నీళ్ళేసి ఉడకబెట్టుకోవాలి. అయిపోయిందబ్బా బెండకాయ పులుసు అయితే. ఇంకా దింపుతాను. పొయ్యి అరుపుతాను ఫస్ట్. బెండకాయ పులుచు ఐరక్క ఇష్టపడుతుంది బెండకాయ. తింటుంది ఐరక్క. ఐరమ్మే తినేది కొంచెం. ఈ సమ్మకు కూడా ఇంకా అంత అలవాట్లేదు బెండకాయ. నైట్ టైము గాలి వస్తుంది బాగా దండిగా ఆర్పల్లా. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే అందులో వచ్చి ఎండాకాలం కదా ఎక్కువ కావు ఉంటుంది. చలికాలం అని అయితే ఇంకా ఇంత మందం వేసేవు మట్టి ఇంకా ఇటు కదా మిట్ అనేది ఏం దెబ్బ తినకుండా ఉంటుంది అనమాట వెనకనే ఆరుపుకుంటే. పోదాంలే. మా పాప పువ్వు తినేంత వరకు నమ్మి అలా అంగడికి ఊరికి అవకాశాలండి, లేకుంటే కానీ మాట తినేది మా పాప. తిందామైరా తిందామని నన్ను కల్పిస్తలేదు. సరే ఇంకా తిందాం ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే బెండకాయ పులుసు అనమాట. చాలా బాగుంటుంది. మా పాప అయితే కల్పిస్తానంటే నంచుకొని తింటాను అంటున్నది. చపాతి అవసరం లేదండి, మామూలుగా అన్నం లెగ్ కూడా చాలా బాగుంటుంది. పులుసు టైప్ కాబట్టి ఇంకా అన్నం లెగ్ కూడా తినొచ్చు మనం. ఆ రోజు చేసి ఇచ్చింటే ఆ రోజే వీడియో తీసినావేమో అనుకుంటే నేను. లేదు ఇంట్లోకి చేసింటి. తిను మమ్మీ. క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ మీరు వచ్చినాకే మేము తినేది. పప్పు అన్నము తప్ప ఇంకా నిచ్చి. మీ అన్న ఇదేమి ఇట్లా కొంచెం సరిపాగా తిని దగ్గర చేసామనుకో, మా అమ్మ చేస్తుండే అప్పుడు అట్లా అంటే మా ఇత్త మందిని బట్టి కొంచెం అప్పుడు ఎక్కువ కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కారం ఉప్పు ఎక్కువ వేస్తుండే అనమాట. మాకు ఇంకా అదే టేస్ట్ కనబడుతుంది. ఇప్పుడు అదే అలవాటు పడారు కదా అప్పటి నుండి. ఇప్పుడు గ్రేవీ లాగా చేస్తే కొన్ని నీళ్ళు వేయచ్చు కదా, తినాలి అంటాడు. బెండకాయ పులుసు అయితే సూపర్ ఉన్నది అబ్బా. కలిపిస్తలేరా? ఏమంటారు తెలుసా, పిల్లలు కలిపినట్లా నువ్వే తింటావని అంటారు నన్ను. మీరే ఇది చూడండి ఇట్లా చేస్తారు ఈ పిల్లలు, సొంతం తినాలి అంటారు, తర్వాత కలిపించింది ఇట్లా తింటారు చూడండి. వాళ్ళ చేతి నుంచి తింటేనే కడుపు నిండేది. బాగుందారా తుప్పలా? ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. బెండకాయ పులుసు అయితే మాత్రానికి చాలా బాగుంటుంది.
బెండకాయని కొంతమంది ఇష్టపడరు అట్లా ఇట్లా చేసి పెట్టండి. ఇంకా చింతపండు పులుసు మధ్య మధ్యలో తగులుతుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త లేరని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.